ఎప్పుడు ఒకే రకమైన దోశనా? ఇలా కూడా ట్రై చేయండి. హెల్తీ దోశ కదా! అందుకే ట్రై చేసి చూడండి. ఓ గ్లాస్ బొబ్బర్లు, అదే సేమ్ గ్లాస్‌లో పెసర్లు, శనగలు, పల్లీలు, మినపగుళ్ళు, బియ్యం ఎలాగైతే మనం కొలిచి తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో 3 టైమ్స్ కడిగి తర్వాత మంచిగా అదే సేమ్ మంచి వాటర్‌తో నానబెట్టేసేయాలి. 5-6 అవర్స్ అలా నానిన తర్వాత ఈవినింగ్ టైంలో మిక్సీ పట్టుకోవడమే. నేను మెంతులు వేయడం మర్చిపోయాను. లాస్ట్ మిక్సీ వేసేటప్పుడు వేశాను. ఎలాగైనా అది నైట్ మొత్తం అలా వేశాను. మిక్సీ పట్టుకున్న తర్వాత లాస్ట్‌కి ఇలా 1 స్పూన్ చక్కెర యాడ్ చేసుకున్నాను కలరింగ్ కోసం. ఇప్పుడు దీన్ని నైట్ అంతా పెట్టేసిన తర్వాత చూసండి మార్నింగ్ ఎంచక్కా పొంగిందో పిండైతే. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను ఈ పిండిని చూసి. ఎందుకంటే చలికాలం కదా! పెద్దగా పొంగదు అని అందరూ అనుకుంటాం కదా! బట్ ఇదైతే చాలా పొంగింది. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దిస్. నెక్స్ట్ అలా కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పేసుకోవడం. చలో మరి దోశలు వేసుకుందాము. దోశలేసేసాము. దాంతో పాటు చట్నీ కూడా రెడీ. చట్నీ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ షూర్ అప్డేట్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్